ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు అత్యంత ప్రియమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు ప్రభు శుభప్రదమైన నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మీరందరూ ఎలా ఉన్నారు? రండి ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. 2వ తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం, ఈ వచన మధ్య భాగంలో నుంచి చదువుదాం. ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన యునికేలోను వసించెను, అది నీయందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. 2 Timothy chapter 1 verse 5, For I am mindful of the sincere faith within you, which first dwelt in your grandmother Lois and your mother Eunice, and I am sure that it is in you as well. మరి ఈ దినం ప్రత్యేకమైన అంశం జెన్యూన్ ఫెయిత్, నిజమైన విశ్వాసమును గురించి ఈరోజు వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. మరి చదవబడినటువంటి లేఖన భాగంలో మరి 1 తిమోతి 2వ తిమోతి ఈ 2 పత్రికల్లో పౌలు గారు తిమోతికి రాసినటువంటి పత్రికలు. అయితే 2వ తిమోతి 1వ అధ్యాయము 5వ వచనంలో మనం చదువుకున్న రీతిగా ఇక్కడ ఈ తిమోతి యొక్క అవ్వ లోయి మరి తల్లి యునికే వీరి విశ్వాసం గురించి పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు. వారిలో ఉన్నటువంటి అలాంటి విశ్వాసం నీలో ఉన్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను అంటూ ఉన్నాడు. తిమోతి యొక్క తండ్రి గ్రీసు దేశస్థుడు, తల్లి ప్రభువును నమ్మినటువంటి యూదురాలు. మరి తిమోతి యొక్క అవ్వ లోయి అలాగే తల్లి వారు ప్రభువును అంగీకరించారు. మళ్ళీ గ్రీసు దేశస్థుడైనటువంటి తిమోతి యొక్క తండ్రి ప్రభువును అంగీకరించలేదు. అయితే ప్రేమేంటి దేవుని బిడ్డలారా గమనించండి, ఈ యొక్క లోయి మరి యునికే వీరు మొదటి తరం క్రైస్తవంలో రక్షించబడినటువంటి వారు లోయి మరియు యునికే. మరి వారికి ఉన్న విశ్వాసమును గురించి పౌలు గారు మాట్లాడుతూ అలాంటి విశ్వాసము తిమోతి నీలో ఉందని నేను రూఢిగా నమ్ముచున్నాను అంటూ ఉన్నాడు. చూడండి, చిన్నప్పటి నుండి కూడా తిమోతికి వారు దేవుని లేఖనాల గురించి బోధిస్తూ ఉన్నారు. దేవుని వాక్యాలని చదివించేటువంటి వారు, దేవుని భయభక్తుల్లో పెంచినటువంటి వారుగా చూస్తూ ఉన్నాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 14-15 వచనాలను చదువుకుందాం. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవెరుగుదువు గనుక నీవు నేర్చుకుని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటివో ఆ సంగతి తెలుసుకుని వాటి యందు నిలకడగా ఉండుము. దేవునికి స్తోత్రం. ఈ వచనాల్లో జ్ఞాపకం చేసుకుంటే తిమోతి బాల్యము నుండి తన చిన్న వయసు నుండి దేవుని లేఖనాలను చదివేటివాడు, ధ్యానించేటువంటి వాడు. మరి వాళ్ళ అవ్వ లోయి తల్లి యునికే నుండి దేవుని లేఖనాలు నేర్చుకోవడం, దేవుని వాక్యాన్ని ధ్యానించడం తిమోతికి చిన్ననాటి నుండి బాగా అలవాటయ్యాయి. దేవుని వాక్యం పట్ల శ్రద్ధ కలిగినటువంటి వాడు తిమోతి. జ్ఞాపకం చేసుకుంటే వారి యొక్క అవ్వ తల్లి ప్రార్థన, ప్రోత్సాహము, వారి యొక్క నిజమైన విశ్వాసం ద్వారా తిమోతి ఒక మిషనరీగా, ఒక పాస్టర్గా, మంచి దైవ సేవకులుగా పౌలు తరపున ప్రాతినిధ్యం వహిస్తూ ఒక రిప్రజెంటేటివ్గా క్రొత్త నిబంధన సంఘాలలో పనిచేసినట్లుగా లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినం మరి చదవబడిన లేఖనాల నుండి మనము, నీవు, నేను, మనమందరం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే తిమోతి యొక్క తల్లి అలాగే అవ్వ వారిలోనున్న విశ్వాసము, అవ్వలోనున్న విశ్వాసము అలాగే తల్లిలోనున్న విశ్వాసము, అలాంటి గొప్ప విశ్వాసము తిమోతిలో కూడా ఉన్నది. దేవునికి స్తోత్రం.